హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరున కృతజ్ఞతలు. సో ఎందుకంటే దివ్య వర్సెస్ తనూజ, ఎవరిది ఫైట్ ఎవరిది రైట్, ఇది ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుకుందాం. సో ఎక్స్టెన్షన్ వీడియో అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎందుకంటే సాటర్డే దీని గురించే ఎక్స్ప్లెనేషన్ ఒకటి వచ్చింది. అక్కడ ఇమాన్యుయల్ని అడిగారు, అలాగే చాలామందిని అడిగారు జడ్జిమెంట్ కోసం. సో అక్కడ మాట్లాడిన విషయాలు ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇక మనం ఆల్రెడీ ఎస్టర్డే రివ్యూ చెప్పుకున్నాం. దాని మీద మిక్స్డ్ కామెంట్స్ అయితే నేను కొన్ని చదివాను, చాలా అంటే చాలా మిక్స్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ ఇస్తున్నా ఏంటంటే, మనం ఎవరికి పిఆర్ చేయలే, ఇంతవరకు చేయం కూడా. సీజన్ 1 నుంచి మనం రివ్యూస్ చేస్తూనే ఉన్నాం. మనం ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. సో ఇమాన్యుయల్ గెలిస్తే నాకేం రాదు, తనుజ గెలిస్తే నాకేం రాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కామెంట్ చదివా ఏంటంటే, ఏదో రాష్ట్రాలు, ప్రాంతాలు, వివక్షలు ఇవి కూడా చెప్పేస్తా ఉన్నారు. ఇక్కడ గేమ్ చూడాలి, గేమ్ చూసి మాట్లాడాలి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఏ రిలీజియన్ అన్న అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు. అది కాదు అసలు, అది బోదరే కాదు. ఇద్దరు ఫిమేల్ ఆర్ మేల్, జెండర్ కూడా బోదరే కాదు. గేమ్ ఎలా ఆడుతున్నాం, మనం జెన్యూనిటీగా ఆడుతున్నామా, లేదా కన్నింగ్గా ఆడుతున్నామా, లేదంటే ఫైట్లు చేస్తున్నామా, లేదంటే రైట్గా ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నామా, మనం ఎవరికైనా ఫేవర్ చేస్తున్నామా, లేదంటే మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక పర్సనాలిటీకి సంబంధించింది. బిగ్ బాస్ లాగా టాస్క్ గెలిస్తే నువ్వు 3 సార్లు కెప్టెన్ అయిపోతే విన్నర్ అయిపోతావు, అవో కదా. కానీ కెప్టెన్సీ కోసం ఎందుకు కొట్టుకుంటారు? సో కెప్టెన్ అవ్వాలి అనే ఒక తహన, మనం ఎంత బాగా ఆడుతున్నాం అనేది జనాలకి చూపెట్టడం కోసం. ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సీజన్ 6లో ఆదిరెడ్డి ఎవిక్షన్ ఫ్రీ పాస్ నాకు అవసరం లేదు అన్నాడు. అతని లాజిక్ ప్రకారం చాలామంది అతన్ని లాజిక్ కరెక్టే కదా మూర్తి గారు, మీకు ఎందుకు నచ్చలేదు అని అడిగారు. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఒకటి మనల్ని మనం సేవ్ చేసుకునేది, అది ఆడియన్స్ సేవ్ చేసేది కాదు, నేను ప్రజలు సేవ్ చేస్తే ఉండాలనుకుంటున్నాను. ఇది లాజికల్గా కరెక్టే కదా. సో మరి అందరూ ఆలోచిస్తే లాజికల్ కరెక్టే కదా. మరి ఎందుకు నాగార్జున తిట్టారు, మరి ఎందుకు నేను కూడా కరెక్ట్ కాదన్నాను? గేమ్ ఆడడానికి ఇంట్రెస్ట్ లేదు. అంటే జనాలు సేవ్ చేస్తేనే సేవ్ అవుతా, ఈ ఫ్రీ పాస్లు అయ్యి మనకు వద్దు. ఒపీనియన్ కరెక్టే, కానీ గేమ్ ఆడాలి కదా. ఆడి గెలుచుకుని చెప్పాలి నువ్వు. అది నేను ఈ పాస్ వాడదలుచుకోలేదు సార్ అని స్టోర్ రూమ్లో పెట్టి, అప్పుడు నువ్వు అప్రిషియేట్. ఇక్కడ పవన్ కెప్టెన్ అయ్యాడు ఫస్ట్, మనకి డిమోన్ పవన్. సో ఆ తర్వాత ఎలా కెప్టెన్ అయ్యాడు అని వీడియో చూపించారు. అక్కడ రీతు పార్షియాలిటీ చూపెట్టింది, కెప్టెన్ అవ్వాలని ఇన్సిస్ట్ ఫస్ట్ నుంచి చేసింది. సో మరి ఆ కెప్టెన్సీ నాకు వద్దు సార్ అన్నాడు. మళ్ళీ ఆడి గెలుచుకుంటా, అది కదా అప్రిషియేట్ చేసింది మనం. సో ఈ విషయాలు ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇక్కడ ఏంటంటే తనూజ వర్సెస్ దివ్యాల్లో, సో మీరు చాలా కామెంట్స్ పెట్టారు, చాలా ఆనందం నాకు కామెంట్స్ పెడితే. సో ఎందుకంటే అన్ని చదువుతూ ఉంటాను, నాకు కూడా అరే ఈ పాయింట్ కరెక్ట్ ఏమో, ఆ కోణంలో ఆలోచిస్తే అని కొన్ని అనిపిస్తూ ఉంటాయి. బట్ నాకేమనిపించింది, నా పర్సెప్షన్ అనేది నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎవరిది రైట్, ఎవరు కావాలని ఫైట్ పెట్టుకున్నారు, పర్సనల్గా ఎవరు అటాక్ చేసుకుని తీసుకున్నారు, ఇది అందరికీ తెలిసిందే. సాటర్డే ఎపిసోడ్ చూస్తే అందరికీ తేటతెల్లమైపోద్ది. ఈ వీడియోలో పర్టికులర్గా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీరు ఏమనుకున్నారు నా రివ్యూ మొత్తం విన్న తర్వాత కామెంట్ చేయండి. సో ఫస్ట్, భరణి అంటే కన్సర్న్ లేదు దివ్యాకి, ఆయన ఫింగర్స్ ఏమైపోతాయనే కన్సర్న్ అయితే లేదు. సో మరి నువ్వు హెడ్ మసాజ్ చేయించుకున్నావు కదా అని శనివారం అడిగారు. సో కన్సర్న్ అనేది కాదు. అక్కడ ఏంటంటే ఆమె కాలికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు, అది ఈమెకి ఇష్టం లేదు, దట్స్ ఇట్. అది చెప్పేసి అయిపోద్ది. వెనక్కి వచ్చి సన్నయ్య నొక్కులు నొక్కుంటాం, హాట్ ప్యాక్ తెమ్మంటే వాటర్ తెచ్చుకుని అక్కడ పడేసి మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఇష్టం, నాకు అనవసరం అనుకుని వెళ్ళిపోవడం ఒక చేతనింపుగా. ఆ తర్వాత భరణి, సో మీరు చూసారు లేదు, ఎక్స్ట్రా కట్స్లు ఇది ఖచ్చితంగా టెలికాస్ట్ అయింది. భరణి వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటే దివ్యకి, పెద్ద ఆవిడ, మరి ఆవిడ కూడా నాకు మసాజ్ చేసింది, వేళకి ఆయింట్మెంట్ రాసింది, పెద్ద ఆయుర్వేద డాక్టర్. మరి ఈ డైలాగులు ఎందుకు? డైలాగులు ఎవరు వేశారు చెప్పండి? దివ్యనే కదా. ఇక్కడ తనూజ దగ్గర అవడం అనేది ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు. వాట్ ఎవర్ ఎక్స్ట్రా చపాతీ ఇచ్చినప్పటి నుంచి కొంచెం కర్రీ పక్కన పెట్టి దివ్య ఇవ్వడం. సో తనూజ నువ్వు వద్దులే, నువ్వు తినేసే, నేనే ఇస్తాను, ఇలాంటివి కూడా మాటలు వచ్చినాయి కదా. అంటే చిన్న అయ్యి, కానీ ఇష్టం లేదు అనడానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇది ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడే ఎందుకు అంటే, ఎలిమినేషన్ అనేది ముందే తెలిసింది. 100% రాసుకొని పక్క ఎలిమినేషన్ అయిపోతుందని ముందే తెలిసింది. అందుకనే భరణితో కూర్చుని నేను వెళ్ళిపోతే ఆట జాగ్రత్తగా ఆడండి అని చెప్పింది.
ఇది కాదు అని ఎవరైనా కామెంట్ చేయండి దివ్య ఫ్యాన్స్, చూద్దాం. నెక్స్ట్, దివ్య మదర్ వచ్చిన తర్వాత చాలా ఫ్లిప్ అయింది. సో విన్నర్ అవ్వం అని ఖచ్చితంగా తెలిసిపోయింది. విన్నర్ ఎవరు అవుతారో కూడా తెలిసింది. సో నేను రివ్యూలు చెప్పా, మీకు ఎవరికి చెప్పండి సీక్రెట్, అది కూడా చెప్పా. సో మీరు చూసారా, మరి ఎందుకు తీయలేదు, ఇలాంటివి కూడా అడిగారు. అక్కడ నాకు ఏం కనిపించింది, ఏమనిపించింది అనేది మీకు చెప్పేశా. సో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనే ఒక కామెంట్ చేశారు, అందుకే దివ్య తనూజతో పెట్టుకుంది సార్ అని. ఇక్కడ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేది కరెక్టే, కానీ నువ్వు గొడవ పెట్టుకుంటే నీకేమొస్తుంది, వాట్ యు గెయిన్. నేను చెప్పనా ఏమొస్తుందో దివ్యకి, ఇప్పుడు చెప్తా చూడండి. చాలా స్ట్రాటజీ. అగ్ని పరీక్ష అప్పుడు కళ్యాణ్, డిమోన్, ఇంకా శ్రీజ, దివ్య వీళ్ళంతా ఒక బ్యాచ్. సో వాట్ ఎవర్, హరితరీష్ వెళ్ళిపోయాడు, ప్రియ వెళ్ళిపోయింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ గెలిస్తే కళ్యాణ్ అంత బాగా ఆడుతున్నాడు గేము, సో లేదంటే ఇమాన్యుయల్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, వీళ్ళిద్దరే గెలవాలి పర్టికులర్గా మైండ్లో ఉంది. అలా గెలవాలి అంటే ఏం చేయాలి, తనూజని బ్యాట్ చేసి వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్, సింపుల్ లాజిక్. అబ్బా అంత గేమ్ బిగ్ బాస్లోకి వచ్చి అగ్ని పరీక్ష ఆడి అన్ని సీజన్లు చూసిన వాళ్ళు స్ట్రాటజీ వేయలేరా? ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు అమాయకంగా ఉన్నారు చాలామంది. సో కళ్యాణ్ అండ్ డిమోన్ వీళ్ళిద్దరు అవ్వాలి, లేదా ఇమాన్యుయల్ అవ్వాలి. అందుకనే కదా ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలని సపోర్ట్ చేసింది, తనూజని తీసేసిందే అందుకు. నెక్స్ట్, చాలామంది తనూజ ఓవర్ యాక్షన్ మీకు కనబడట్లేదా సార్ అని. కొన్ని విషయాల్లో నేను తనూజని చాలా 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 ఇదిగా కూడా రివ్యూస్ పెట్టా, ఇది తప్పు, తనూజ చేసింది తప్పే 100% అని చాలాసార్లు చెప్పా. మీకు ఒకవేళ కాకపోతే నా థంబ్నెయిల్స్ చూసినా మీకు అర్థమైపోద్ది వెనక్కి వెళ్ళి. సో వీడియోనే చూడక్కర్లా, ఇలా స్క్రోల్ చేయండి నా ఛానల్లో, థంబ్నెయిల్ చూడండి, మీకు అర్థమైపోద్ది. సో ఎక్కడ జరిగింది మరి ఈ మిస్టేక్, టాస్క్లు అనేది బాగా ఆడలేదా? నెంబర్ 1 పాయింట్, ఆడింది, టాస్క్లు ఆడింది, గెలుచుకుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా, గోల్డెన్ బజర్ గెలుచుకుంటే ఒకరు కామెంట్ పెట్టారు ఏంటంటే, మాధురి సపోర్ట్ సార్, మాధురి అక్కడ ఫేవర్ చేసింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోస్ట్ జరుగుతుంటే మాధురి ఫేవర్ చేస్తే హోస్ట్ కళ్ళు మూసుకుంటాడా? లేదు కదా. అక్కడ ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్తాడుగా. అక్కడ చిన్నది అటుది ఇటు దట్టు అయితే దాని మీద పవన్ అబ్జెక్ట్ చేశాడు. మరి ఆ దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేదు కదా. ఎల్లుంటే మేబీ అయ్యి ఉండేది సరే, అక్కడ అయినా కూడా ఆ వేయడం కూడా టాస్కే కదా, అది కంప్లీట్గా పడాలి కదా, పడితేనే కదా గెలిచేది. అది లక్ ఫేవర్ చేసేసింది సార్ అంటారేమో ఇప్పుడు. అలాగే ఉంటాయి, అంటే ఒకళ్ళు ఆడితే లక్ అదృష్టం మీద గెలిచినట్టు, ఇంకొకళ్ళు ఆడితే కష్టపడి ఆడినట్టు అనే ఫీలింగ్ వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో మనకి ఒక పార్టిసిపెంట్ నచ్చారు అంటే ఆడియన్కి అటే వెళ్ళిపోతూ ఉంటారు తప్ప పక్కకు చూడరు. బట్ ఎనాలిసిస్ చెప్పేటప్పుడు కానీ, రివ్యూ చేసేటప్పుడు కానీ చాలా ఛాలెంజ్ ఉంటుంది. ఏంటంటే పక్క పార్టిసిపెంట్ కూడా చూడాలి, వాళ్ళ ఫ్యాన్స్ ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. సో వీళ్ళ తప్పు ఎంతవరకు ఉంది అనేది అనలైజ్ చేయాలి. ఇది చాలా ఛాలెంజ్, కావాలంటే రివ్యూ చెప్పి చూడండి, మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్, అక్కడ మాదిరి గెలిపించింది అన్నారు, అంత సినిమా లేదు అక్కడ. నెక్స్ట్, నాగార్జున ముందు తప్పు నాదే అని దివ్య ఒప్పుకుందిగా. ఇప్పుడు నేనే ముందు అనకుండా ఉండాల్సింది సార్, మాటలు పిచ్చి మాటలు మాట్లాడు కానీ ఉండాల్సింది అంది కదా, ఒప్పుకుంది కదా. ఇప్పుడు మీ దివ్య ఫ్యాన్స్ ఎవరైనా దివ్యనే ఒప్పుకుంది కదా, సరెండర్ అయిపోయింది. ఎందుకు ఈ గోల, ఎందుకు మళ్ళీ హోస్ట్తో కూడా ఆర్గ్యుమెంట్, మళ్ళీ ఇదంతా రప్చర్ చేసుకోవడం ఎందుకు అనే ఫీలింగ్. ఇక్కడ ఒకటి చెప్దాం, డిమోన్ పవన్ అడిగారు, నా లేదు సార్ నాకు తనూజదే కొంచెం అరిచినట్టుంది అది అన్నాడు. వీడియో చూపించిన తర్వాత ఒపీనియన్ మార్చుకున్నాడు కదా. స్టార్ట్ అయిందే ఫోన్ చూపెట్టారుగా సార్, బిగ్ బాస్ మీకు తెలియదు సార్, చాలా తెలివిగా కట్ చేసి పెట్టారు అని ఎవరు అనలేరు, ఎందుకంటే స్టార్టప్ నుంచి చెప్పారు. ఇక్కడ మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎవరు పోర్ట్రే చేస్తున్నారు అనేది చాలా చాలా ఎగ్జాంపుల్స్తో నేను మీకు చెప్తా. ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత కూడా మీకు కామెంట్ చేయాలనుకుంటే చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్, బల్బ్ టాస్క్ దగ్గర నుంచి తనూజ రాంగ్ డెసిషన్ తీసుకుంది, నన్ను తీసేయడం తప్పు అని పోర్ట్రే చేసింది ఎవరు? దివ్య. నెక్స్ట్, ట్రైన్ టాస్క్ అప్పుడు పోర్ట్రే చేసింది ఎవరు? దివ్య. భరణి విషయంలో పర్టికులర్గా ఆ దివ్య జలసీ ఏదైతే ఉందో అది తనూజపై చూపిస్తూనే ఉంది ఈ విషయం. అందుకనే మాధురికి దగ్గర అయింది తనూజ. వన్స్ భరణి రీఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు కూడా అవాయిడ్ చేసింది. అయినా కూడా దివ్య టచ్ మీ నాట్ అన్నట్టే ఉంది దివ్యతో తనూజ. ఇదైతే మీరైతే నోటీస్ చేశారు కదా. సో ఇదైతే పక్కా చూపించింది, జలసీ అనేది 100% ఉంది ఇక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే నామినేషన్స్లో బయటపడ్డారు వీళ్ళు. భరణిని నామినేట్ చేసేటప్పుడు ఆ నామినేషన్ వెళ్ళి చూడండి మళ్ళీ కావాలంటే.
సో 100% వెరీ క్లియర్ ఇక్కడ. ఇంకోటి మాధురి రమ్య ఉన్నప్పుడు సో స్టాండ్ అనేది తీసుకోలేదు కదా దివ్య. తనుజ గురించి మాట్లాడినా, కళ్యాణ్ గురించి మాట్లాడినా అమ్మయ్య భలేగా అయిందంది. కానీ కళ్యాణ్కి చెప్పాల్సింది మాత్రం చెప్పింది. వెళ్ళి అక్కడ శ్రీజ వచ్చినప్పుడు డీప్గా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని పాయింట్స్ చాలా డీప్ అనాలిసిస్లో, రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు తనూజ దివ్య స్పందించలా మీకు ఏ విషయంలోనూ. కానీ అక్కడ శ్రీజ కర్రీ ఉందా అన్నప్పుడు ఏం మాట్లాడలేదు, తనూజ మాట్లాడలేదు, దివ్య తన పని తను చేసుకుంటూ పోయింది. అక్కడ రప్చర్ అయినప్పుడు తనూజ మీదకి వెళ్ళినప్పుడు కనీసం స్టాండ్ తీసుకుందా లేదు. నేను చెప్పేలోపు నేను చెప్పాను లేదని చెప్పాను అని తనూజ మెల్లగా లేదని చెప్పింది ఆన్సర్ ఆ రోజున కిచెన్లో ఉన్నప్పుడు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది ఆ ఇన్సిడెంట్. కానీ దివ్య మాత్రం అక్కడ లేదు, స్టాండ్ తీసుకోవాలా. అలాగే ఇంకో విషయం చెప్తా, డిష్ ఏదైతే వాష్ జరుగుతుందో ఆ డిష్ వాష్ చేయలేదని ఎప్పుడైతే రీతు మీదకి వెళ్ళిందో మార్నింగ్ నేను కడిగాను అని ఎప్పుడైతే రీతు చెప్పిందో అక్కడ కూడా మీకు కిచెన్లో ఉంది దివ్య స్టాండ్ తీసుకోవాలా. అక్కడ తనూజతో ఫైట్ అవుతున్నా కూడా నీకేంటి ప్రాబ్లం తనూజ అని గట్టిగా అరుస్తున్నా కూడా మాట్లాడాల మధ్యలో. సో ఇవన్నీ ఇన్సిడెంట్లు మీకు పోర్ట్రే చేసింది ఎవరు అంటే ఛాన్స్ దొరికినప్పుడు పర్లేదు తను బ్యాడ్ అయితే అయిందిలే అని వదిలేయడం, లేదు తనూజది ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే ఎస్ దొరికేసింది అని మాట్లాడడం. ఇది చాలా స్ట్రాటజీ, అందులో డౌటే లేదు మీకు. అలాగే ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో కూడా బాగా తెలుసు దివ్యకి. చాలా బ్రెయిన్ స్ట్రాటజిక్ గేమ్ ఆడుతుంది. ఆల్రెడీ అగ్ని పరీక్షలోనే చెప్పింది కూడా ఇది. సో పక్కా ఆధారాలు కావాలి అంటే ఇంకా మీరు నమ్మకపోతే సెకండ్ టైము క్యాప్టెన్సీ ఉంది కదా, సెకండ్ టైం క్యాప్టెన్ అవ్వకూడదు, బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ రాకూడదనే కదా, అదే రీజన్ కదా తనూజకి చెప్పింది. మరి అంతకు ముందు గేమ్లో ట్రైన్ టాస్క్ అప్పుడు నువ్వు చేసింది ఏంటి? ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు కలుపుకుని సెకండ్ టైం కెప్టెన్ అవ్వకూడదనే రీజన్తో మనల్ని తీసేస్తారు అని చెప్పి కలుపుకునే కదా గేమ్ ఆడా. అంత చిన్న లాజిక్ ఆడేనికి గుర్తుండదా? 100% గుర్తుండదు చాలా మందికి. దివ్య ఛాన్స్ రాగానే ఎప్పుడైతే తనకి ఛాన్స్ వచ్చిందో ఆ ఛాన్స్ రాగానే తీసేసింది. సో అక్కడ మీకు సపోర్టింగ్ ఏమని చెప్పింది, అయితే ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలి నేను ఇమ్ముకి సపోర్ట్ చేస్తున్నా అని అట్టు తిరగడం అంటారు దాన్ని. అంటే సపోర్ట్ అటు వెళ్తేనే కదా తనూజని తీయగలుగుతుంది ధైర్యంగా. ఇట్స్ వెరీ క్లియర్ తనూజ టార్గెట్. సో ఇది అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. ఇంత డీటెయిలింగ్గా చెప్పినా కూడా అంతెందుకు రీసెంట్గా చెప్తానబ్బా, నిన్న ఎపిసోడ్లో శనివారం ఎపిసోడ్లో జరిగింది ఏంటి, బర్నీ గారితో మాట్లాడుతూ నేను ఎలిమినేట్ అయిపోతే మీరు జాగ్రత్తగా గేమ్ ఆడానంటే నేను ఎలిమినేట్ అయిపోయినా జాగ్రత్తగా గేమ్ ఆడంటే నేనైతే ఆ అమ్మాయి ముఖం కూడా చూడట్లే, బయటికి వెళ్తే నన్ను కలవను ముఖం కూడా చూడండి నేను. మరి ఇది పర్సనల్గా తీసుకున్నట్టే కదా బ్రదర్స్. బయటికి వెళ్ళి నేను మొహం కూడా చూడను అనేది అంటే దాని అర్థం ఏంటి? పర్సనలే కదా, సింపుల్ పర్సనల్ అటాకే చేసింది. ఇప్పుడు ఫైట్లో రైట్ ఎవరు రాంగ్ ఎవరు మీరే కామెంట్ చేయండి. 100% మీరే చేసేస్తారు. ఇప్పుడు బయటికి వెళ్ళాక మొహం కూడా చూడండి అంటే ఆ మాట తనూజ అనలేదే, మరి దివ్యనే ఎందుకంది? పర్సనల్గా తీసుకోబట్టే కదా. 100% వెరీ క్లియర్. ఇంతకంటే ప్రూఫ్ కావాలా? ఇక కెప్టెన్సీ టాస్క్ తీసేసినప్పుడు మాటకి మాట పెరిగింది. అంతకుముందు సో పోట్రే ఎలా చేస్తుంది అన్నప్పుడు రీతు మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు కూడా అంటే ఎలా ఉంటుందంటే రీతు ఎందుకు మాట్లాడిందంటే రీతునే ఎందుకు సేవ్ చేసింది, నలుగురు ఓట్లు వేస్ట్ అయిపోయినట్టయినా అని పోట్రే చేసింది ఎవరు అక్కడ చెప్పి కళ్యాణ్తో డిస్కస్ చేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి అమాయకంగా తనూజతో చపాతీలు చేస్తూ మాట్లాడుతూ ఇదంతా ఆడియన్కి అర్థం కావాలి. ఇక్కడ టెలికాస్ట్ కాకపోయినా ఇది టెలికాస్ట్ అవుతుంది, ఇది కాకపోయినా వేరే చోట అవుతుంది. గట్టిగా ఒకళ్ళని పెట్టాం, మిస్ అయితే ఆ గట్టి దగ్గర ఒకళ్ళు, మిస్ అయితే అమ్మవారి గుడి దగ్గర ఒకళ్ళు అంటారు కదా, ఇన్ని సుమోలు ఎందుకు రానన్నా ఒక సుమో వేసుకెళ్ళండి అలా అనమాట. 4-5 దగ్గర డంప్ చేస్తే ఒకసారి అని టెలికాస్ట్ అవుతుంది. సో వెరీ క్లియర్ టార్గెట్ అనేది తనూజ. దివ్య పర్సనల్గానే తీసుకుంది. ఇది కాదు అని ఎవరైనా దివ్య ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ ఎందుకు కాదు అనేది డీటెయిల్గా మెసేజ్ అయితే పెట్టండి, నేను చదవాలనుకుంటున్నా ఎందుకు కాదని. ఇక్కడ తనూజ పిఆర్ ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి, నాకు ఎవరు పిఆర్ అక్కర్లేదు. నేను ఇమ్మాన్యుయల్ని బేభత్సంగా ఓడిని ఉన్నాయి, దమ్ము శ్రీజ దుమ్ము లేపిందని కూడా పెట్టాను నేను. మరి వెళ్ళిపోయిందిగా, మరి నేను శ్రీజ పిఆర్నా? ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? కళ్యాణ్ ఇరక తీసేది టాస్క్ అని పెట్టాను బ్రదర్స్. నిన్న తమ్నెల్స్ చూడండి, పవన్ డిమోన్ రాక్షసుడి టాస్కుల్లో భయంకరంగా ఆడతాడని పెట్టా. రీతు ఐ లవ్ యూ అని పెట్టాను, మీరు చూడండి వెళ్ళి. రీతు చాలా బాగా ఆడింది అప్పుడు టాస్క్. మాధురిని పొగిడితే మాధురి పిఆర్ అన్నారు మీరు, మరి మాధురి బయటకు వచ్చిందిగా. సో అలా పిఆర్లు ఎవరు ఉండరు. సో బేసిక్గా రివ్యూవర్స్ ఎవరు కూడా అంత
పిఆర్ చేస్తే తెలిసిపోతూ ఉంటుంది, అంత సినిమా ఉండదు. సో మీకు ఏమనిపించింది వీళ్ళిద్దరు ఫైట్లో ఎవరు రైట్ ఎవరు ఫైట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.